తులసికి 10వ సారి జాగ్రత్తలు చెప్పి అప్పగింతలు పెడుతున్నారు వాళ్ళ అమ్మగారు సుశీలమ్మగారు. అన్నీ చేసి అక్కడ పెట్టాను, అతను వచ్చాక కబుర్లు చెప్తూ కూర్చోక భోజనాలు చేయండి, మేము 3-4 గంటలకల్లా వచ్చేస్తాం. అబ్బా ఎన్నిసార్లు చెప్తావమ్మా, నేను చేస్తాను కదా, మీరు వెళ్ళరండి అంది తులసి. తులసి వాళ్ళ బావ కంపెనీ పంపగా విదేశాలకు వెళ్ళి వచ్చాడు. వచ్చాక 2-3 రోజులు ఆఫీస్ పని మీద హడావిడిగా ఉండి ఈరోజు వీళ్ళింటికి వస్తున్నానని చెప్పి పొద్దున ఫోన్ చేశాడు. అనుకోకుండా తులసి వాళ్ళ అమ్మగారు నాన్నగారు వాళ్ళ నాన్నగారి ఫ్రెండ్ ఇంటికి అర్జెంటుగా వెళ్లాల్సి వచ్చింది. అందుకనే ఈ అప్పగింతలన్నీ. వాళ్ళు వెళ్ళిన కొంతసేపటికి తులసి వాళ్ళ బావ హరి రానే వచ్చాడు. వస్తూనే అత్తయ్య మావయ్య ఏరి అడిగాడు హరి. కనపడని వాళ్ళని గురించి అడగడమేనా, నా గురించి ఏమన్నా అడిగేది ఉందా? నువ్వు కనపడుతూనే ఉన్నావు కదా దిట్టంగా, ఇంకెందుకు అడగడం అని ఒకళ్ళనొకళ్ళు ఆట పట్టించుకుంటూ సరదా కబుర్లతో కాసేపు కాలక్షేపం చేసి భోజనాలు కూడా చేశారు. అలాగే ఒక పాట అలా సాగిపోయింది. ఉండి ఉండి గుండె వచ్చి గొంతులోన కొట్టుకాడి లవ్ సాంగ్ పాడింది రో. ఉండి ఉండి గుండె వచ్చి గొంతులోన కొట్టుకాడి లవ్ సాంగ్ పాడింది రో. బ్యూటీకి పోటీగా హాట్ అయిన టీనేజ్ ఉంది నీకు. ఉండి ఉండి గుండె వచ్చి గొంతులోన కొట్టుకాడి లవ్ సాంగ్ పాడింది రో. తులసి హరి దూరపు చుట్టరికంతో బావ మరదళ్ళు అవుతారు. ఇరు కుటుంబాల వాళ్ళు హరి విదేశాల నుంచి వచ్చేటప్పటికి తులసి చదువు అవుతుంది కాబట్టి మిగిలినవన్నీ అప్పుడే మాట్లాడుకుందాం అని డిసైడ్ అయ్యారు. అందుకే వాళ్ళు ఒకంత చనువుగా పాట వేసుకున్నారు.